మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సరే అదొక్కటి రాలేదు కానీ వచ్చినవి చాలా దారుణంగా. ఇంకో మాట అంటున్నాడు, ఇప్పుడు ఎవరితో పోల్చకూడదో వాళ్ళతో పోల్చి అవమానిస్తున్నాడు. ఇది కూడా భారతంలో మూల భారతం సహా తిక్కర భారతం సహా ఉన్నమాట. కానీ పద్యం తిరుపతి వెంకటకవులు బాగా రాశారు కాబట్టి వాళ్ళ మాట చెబుతున్నారు. హా పితృవత్సరులారా, అభిమన్యు ఘటోత్కచులారా, నేడు మీరున్నచో నాకు ఈ అవమానము జరిగిడిదా. వాడు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ మాట హా పితృవత్సరులారా, అభిమన్యు ఘటోత్కచులారా, నేడు మీరు బ్రతికున్నచో నాకు ఈ అవమానము జరిగిడదా. పినతండ్రులు సగదేవు నిన్నకులు నిన్ పెత్తండ్రి నిన్నన్ను. తండ్రులారా ఎక్కడున్నారయ్యా, చచ్చిన మీరు దిగివచ్చి చచ్చిన బావుని కాస్త కాపాడండి అయ్యా. పినతండ్రులు సగదేవు నకులు నిన్ పెత్తండ్రి నిన్నన్ను. దుర్జనమూర్ధన్యుడు కర్ణుడు, దుర్జనమూర్ధన్యుడు కర్ణుడు అట్టులు ధనుర్జాబంధనొచ్చెండ వగ్గన నిర్ఘాతములన్ కలంచి బ్రతుకంగా నేర్చునే. పినతండ్రులు సహదేవుని నకులుని పెత్తండ్రిని నన్ను. దుర్జనమూర్ధన్యుడు కర్ణుడు అట్టులు ధనుర్జాబంధనొచ్చెండ వగ్గన నిర్ఘాతములన్ కలంచి బ్రతుకంగా నేర్చునే. ఇంతదన్కను మీరిరువురో ఒక్కరో తుదకు, ఇంతదన్కను మీరిరువురో ఒక్కరో తుదకు సంగ్రామంబునందుండినన్. మీరిరువురో ఒక్కరో తుదకు సంగ్రామంబునందుండినన్. ఏ వయస్సు వాళ్ళని ఏ వయస్సు వాళ్ళతో పోల్చకూడదో అలాంటి పోలిక చేస్తున్నాడు ధర్మరాజు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం మనమంతా నేర్చుకోవలసిన విషయం. ఆ పితృవత్సరులారా, అభిమన్యు ఘటోత్కచులారా, ఇవాళ అత్యవసరంగా వారు పితృవత్సరులైపోయారు. అసలు ఆ అభిమన్యుడిని యుద్ధానికి పంపిన పెద్ద మనిషి ఎవరండి? ఈ ధర్మరాజు కాదండి. పైగా అప్పుడు ఏమన్నాడండి? ద్రోణాచార్యుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను దొరికిపోతానేమో అని భయంగా ఉంది. అంటే ఈయన దొరికిపోతాడనే భయంతో బాలుని యుద్ధానికి పంపిస్తారా? ఒరే నువ్వు బతుకుండం ప్రధానంగా, నేను దొరికిపోయినా పర్వాలేదని అనాలి పెద్ద నాన్నగారు. అంటే జీవితంలో మనుషులు మనకి చాలా గొప్పవాళ్ళుగా ఉదారంగా కనపడతారు తప్ప ఆ పరిస్థితులు కొన్ని ఎదురైనప్పుడు వాళ్ళ స్వార్థమే వాళ్ళకి ముఖ్యం. పసిపిల్లల ప్రాణాలు పోయినా బెంగలేదు. ఆ కుర్రాన్ని పట్టుకుని 17 ఏళ్లవాన్ని రెచ్చగొట్టేస్తే నువ్వు తప్పితే నాకు దిక్కులేదురా, మీ నాన్న ఎక్కడో ఉన్నాడు, మరి నేనేమో ద్రోణాచార్యుడు ప్రతిజ్ఞ చేసేట, నాకు బెంగగానే ఉంది కానీ అంటే ఏమండి ఆ కుర్రాడు విన్నవాడు నాకు బెంగగానే ఉంది అన్నాక ఉంటాడండి. అక్కడ వెళ్ళాడు, చచ్చాడు అన్యాయంగా. మరి ఆ పని చేసినందుకు అర్జునుడు ఎన్ని అనాలండి ఈయన్ని అంటాడు. కంగారు పడద్దు, వాడు కోపం వాడికి వస్తుంది. అందుకని అనేస్తున్నాడు. పితృవత్సరులు అయిపోయారు. ఇప్పుడు నిజమే ఉండొచ్చు, కానీ అర్జునుడి కంటే గొప్పవాళ్ళ. పినతండ్రులు సహదేవుని నకులిన్, మీ పినతండ్రులైన సహదేవుణ్ణి నకులుణ్ణి, పెత్తండ్రిని నన్ను, పెత్తండ్రునైన నన్ను. ఈ నన్ను అనుకోవడంలో చాలా ఈ నన్నే కోపం వచ్చింది. జనక మహారాజు దగ్గరికి అష్టావక్ర మహర్షి వెళ్ళాట. వెళితే అక్కడ ద్వారం దగ్గర నిలబెట్టారు. మహారాజు కదా, ఆయన దగ్గర ఈయన తత్వం తెలుసుకుందామని వెళ్ళాడు. అక్కడ నిలబెట్టారు. నిలబెడితే సరే లోపలికి వెళ్ళి చెప్పమన్నారు. చెప్పమంటే రాజుగారు ఎవరు వచ్చారో కనుక్కోమన్నట్టు. తర్వాత వెళితే నేను వచ్చానని చెప్పానట్టు, పేరు చెప్పలేదు. నేను వచ్చాను అంటే ఈయన అందరికీ తెలుసునని నేను ఉద్దేశం. నేను వచ్చానని చెప్పానట్ట. వెంటనే జనక మహారాజు అన్నట్టు అయితే నేను చచ్చాక రమ్మన్నట్టు. అది ఎంత గొప్పగా ఉంటాయో తత్వవేత్తల మాటలు. నేను వచ్చానని చెప్పు అని మహర్షి అంటే, అయితే నేను చచ్చాక రమ్మన్నట్ట. మనకు ఎలా కనిపిస్తుంది? ఆయన ఏదో అహంకారంతో నేను వచ్చాక అన్నాడు, ఈయన ఏమన్నాడు నేను చచ్చాక రమ్మన్నాడు ఒళ్ళుమండి అన్నాడు. అది కాదు దాని అర్థం. నేను వచ్చాను అంటే తత్వజ్ఞానం కోసం వచ్చినవాడు ఈ నేను మర్చిపోకుండా వచ్చి ఉపయోగం ఏమిటి? నేనెవరో తెలుసుకుందుకు వచ్చాను అనాలి. రామచంద్రమూర్తి అలాగే అన్నాడు వశిష్ఠుడి దగ్గర. 13 ఏళ్ళకి ఆయన వేదాంతాలు నేర్చుకుని నేనెవరు అనే స్పృహ కలిగితే అర్ధరాత్రి దొల్లుతూ ఉంటే ఏమీ తెలియకపోతే వశిష్ఠుడు గుమ్మం తలుపు కొట్టి ఆ తలుపు కొట్టగానే వశిష్ఠుడు నువ్వెవరు అంటే అది తెలియకే వచ్చానన్నాడు. అది శిష్యరేఖం. నువ్వెవరు అనగా నేను దశరథుడి కొడుకుని, కౌశల్య పెద్ద కొడుకుని, ఇంగ్లీష్ మీడియం 6th క్లాస్ అని చెప్పలా, అది తెలియకే వచ్చానన్నాడు. అప్పుడు వెంటనే కూర్చోబడి చెప్పాడు యోగ వాసిష్టం. అలాగే ఇక్కడ తత్వజ్ఞానం కోసం వచ్చిన వాడు నేనెవరో తెలుసుకుందుకు వచ్చాను, ఏదో ఒకడిని బడుగు బ్రాహ్మణ్ణి ఏదో చెప్పాలి కానీ నేను వచ్చాను అంటే ఆయన మీరు బాగా తెలుసునని అందరికీ ఉద్దేశం. ఆయన కూడా నేను చచ్చాక రమ్మ, ఆ నేను చచ్చిపోయాక రమ్మన అహంకారం అనమాట. మళ్ళీ తర్వాత వచ్చాట. ఇప్పుడు
అష్టావక్రుడు వచ్చాడని చెప్పని పేరు. అయితే జనక మహారాజు వస్తున్నాడని చెప్పమన్నాడు. ఇద్దరు కూర్చున్నారు, మహత్తరమైన వేదాంతం మాట్లాడుకున్న మహానుభావులు ఇద్దరు కూడా. కానీ చిన్నది తేడా, కనిపించని అహంకార పొరలండి ఇవన్నీ. అందుకని వాళ్ళు మీరు కనుక బతుకుంటే పెంతండ్రికి ఇంత వేగేవాడు దుర్జన మూర్ధన్యుడు. ఇవాళ కర్ణుడు అత్యవసరంగా అంత దాత కర్ణుడు కూడా దుర్జన మూర్ధన్యుడు. సరిపోని అది నలుగురు అన్నమాటే, దాంట్లో పెద్ద విషయం లేదు. దుర్జన శిఖరాగ్రశర చక్రవర్తి అన్నమాట. ధనుర్జాబంధనోచ్చండవాఘ్న నిర్ఘాతములు అంటే వింటి నారికి ఆ మెడకి చుట్టూ బిగించి ఇలా లాగి నన్ను మాటలతో హింసించాడే ధనుర్జాబంధనోచ్చండవాఘ్న నిర్ఘాతములను. ఆ బాణాల దెబ్బల కంటే ఈ మాటలు, పో ఇంటికి వెళ్ళి పౌరోహిత్యం చేసుకో, నీకు యుద్ధం దేనికి పని లేక, అయినా నేను చంపనులే పో అని చంపేసిన బాగుండేది. అలాగే నన్ను ఇంత బాధ పెట్టాడే, కలంచి బతుకంగా నేర్చునే మీరిద్దరిలో ఎప్పుడు ఎలాగైతేట ఇంత దనుకను మీరు ఇరువురో ఒక్కరో తోదో, కనీసం మీరిద్దరూ కానీ కనీసం మీలో ఏ ఒక్కడైనా బతుకుంటే నాకు ఈ అవమానం జరిగేదా అని కన్న తండ్రిని ఎదురుగా పెట్టుకుని అభిమన్యుడిని పోగొట్టడం, అభిమన్యుడు లేనందుకు బాధపడడం, భీముడు ఎక్కడో ఉంటే భీముడు కొడుకును పోగొట్టడం, ఇదంతా అర్జునుడిని ఎంత బాధ పెడుతుందండి. ఇలాంటివే మనం చేయకూడని విషయాలు. ఇప్పుడు బతకని బిడ్డ భార్యడు అని పోయిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళ కింద కనపడతారు. వాడితో పూరుస్తూ వాడు పోయాడు కానీ వాడు ఉంటే నా ముందు ఉన్నవాడిని ఎలా చూడాలో మనకు తెలియట్లేదు అసలు. దూరంగా ఉన్నవాడిని పోగొట్టడం, చచ్చిపోయిన వాడిని పోగొట్టడం, ఇదంతా ఉన్నవాడిని అవమానించడం, లేనిపోని కొరుగుతో గోక్కోవడమే. ఏమున్నా ఎదురుగా ఉన్న విషయాన్ని ఎదురుగా ఉన్న విషయం కానీ ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎదురుగా ఉన్న వ్యక్తితోనే పోలుస్తూ ఇది జరిగింది, దీనికి నీ సమాధానం ఏమిటి, అంతే. వారిని ఎవరితోనూ పక్కన వేర్చడం, తీర్చడం, కూర్చడం, పోల్చడం ఇవన్నీ తప్పుడు మాటలే. కృష్ణమూర్తి గారి తత్వానికి వ్యతిరేకం, అది అద్భుతమైన వేదాంతానికి వ్యతిరేకం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.